ధోనికి ప్లేయర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనని ఎలా రాబట్టాలో బాగా తెలుసు. సుదీర్ఘకాలం భారత్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించిన ధోని ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కి తిరుగులేని విజయాలను అందించాడు. అయితే ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ వరుస తప్పిదాలు చేస్తున్న మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి అతనికి సాయం చేసేందుకు నిరాకరించినట్లు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. హర్భజన్ సింగ్ కూడా ఐపీఎల్లో 3 సీజన్లు చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడిన విషయం తెలిసిందే. శార్దూల్ కి ధోని సాయం చేయకపోవడం గురించి హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, ఆ రోజు హైదరాబాద్ తో మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. నేను షార్ట్ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్నాను. ధోని వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్నాడు. ఆ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతికి కేన్ విలియమ్సన్ బౌండరీ బాదాడు. ఆ తర్వాత బంతిని కూడా శార్దూల్ అదే తరహాలో వేయగా కేన్ మళ్లీ బౌండరీకి తరలించాడు. దెబ్బకి శార్దూల్ పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయినట్లు కనిపించింది. దాంతో నేను ధోని వద్దకు వెళ్లి శార్దూల్ ను వేరు లెంగ్త్లో బౌలింగ్ చేయమని చెప్పొచ్చు కదా అని అడిగాను. దానికి ధోని నా వైపు చూసి, నేనిప్పుడు చెబితే శార్దూల్ ఎప్పటికీ నేర్చుకోలేడు, అతన్నే స్వయంగా నేర్చుకోనివ్వు అని తనతో ధోని చెప్పినట్లు హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. వాస్తవానికి మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి బౌలర్లకి తరచూ సలహాలు సూచనలు చేస్తూ ఉంటాడు. కానీ మరీ స్పూన్ ఫీడింగ్ లా కాకుండా బౌలర్లు కూడా స్వతహాగా నేర్చుకోవాలని ధోని భావిస్తాడని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.